గుండె కిడ్నీలను హై బ్లడ్ ప్రెషర్ ఎలా దెబ్బతీస్తుంది? రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవాలా? ముందస్తుగా ముంచుకొస్తున్న ముప్పుకు ఇదే పరిష్కారమా? ఒత్తిడికి హై బ్లడ్ ప్రెషర్ కు ఉన్న సంబంధం ఏంటి? లైఫ్ స్టైల్లో మార్పులతో టైప్ 2 డయాబెటిస్ ని తిప్పికొట్టగలమా? కొలెస్ట్రాల్ ని తగ్గించుకునే చర్యలేంటి? తదితర సందేహాలపై క్లారిటీ చేయడానికి చిరంజీవి వాస్క్యులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ భరద్వాజ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఏంటి సార్ ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్? అసలు మనం దాన్ని స్టార్టింగ్ లోనే ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? బ్లడ్ ప్రెషర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. సాధారణంగా 40 నుంచి 60 వరకు వచ్చేటువంటి బ్లడ్ ప్రెషర్ అనేది సహజంగా వచ్చేది. అంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. దీన్ని సైలెంట్ కిల్లర్ అని ఎందుకంటారంటే 180, 190 సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. అంటే బ్లడ్ ప్రెషర్కి ఎప్పుడైనా మన గుండె పంప్ చేసేటప్పుడు ఒక ప్రెషర్ ఉంటుంది, సిస్టాలిక్ అంటారు. అది ఫిల్ అయ్యేటప్పుడు డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. నార్మల్గా 120/80 ఉండాలి. ఈ 120 కాస్త 180, 190 ఉన్నా కూడా వాళ్ళు రైల్వే స్టేషన్లో పరిగెత్తుతూనే ఉంటారు, తిరుగుతూనే ఉంటారు, ఏం కానట్టు పెళ్లిళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు. సో వితౌట్ సిమ్టమ్స్ ఈ బీపీ ప్రజెంట్ అవుతుంది కాబట్టి దీన్ని సైలెంట్ కిల్లర్ అన్నారు. సో 40 నుంచి 60 వరకు వచ్చేటువంటి బీపీ ఏదైతే ఉందో అది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. అది సాధారణమే, ప్రైమరీ కాజ్ అన్నట్టు. ఒకవేళ 60 కంటే ఎక్కువ ఉంటే దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అన్నారు. ఎందుకంటే 60 కంటే ఎక్కువ ఉంటే మన రక్తంలో కొవ్వు పదార్థాలు పెరిగి అవి కిడ్నీకి వెళ్ళేటువంటి రక్తనాళాలలో బ్లాక్ చేసటం వల్ల రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటారు. దానివల్ల బీపీ రావచ్చు. అదే 40 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 20 ఏళ్లకే 30 ఏళ్లకే గనక అయితే గనక దానికి మళ్ళా కొన్ని కారణాలు ఉంటాయి. దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. సో కార్టికోస్టిరాయిడ్స్ ఎక్కువ అవటం వల్ల కానీ బాడీలో కుషింగ్ సిండ్రోమ్ అంటారు. ఒబెసిటీ ఉన్నా కూడా 40 కంటే తక్కువ వయసులోనే బీపీ వస్తుంది. సో ఇలా రకరకాల కారణాలు బీపీకి. కానీ దీన్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ హెరిడిటీ వల్ల బీపీ వస్తుందా? లైక్ పేరెంట్స్ కి, ఫాదర్ కి, మదర్ కి బీపీ ఉంటే ఖచ్చితంగా కిడ్స్ కి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఫ్యూచర్ లో? 2 రకాలు. అంటే మనకి జన్యు సంబంధితంగా వచ్చేటువంటి రక్తపీడనం అనేది మనం ఏం చేయలేం. అంటే ఎంతవరకు ఉంటుంది స్కోప్ వచ్చే ఛాన్స్? అంటే ఇంత పర్సంటేజ్ లో జన్యు సంబంధితమని అనలేము. అంటే కొన్ని అలవాట్లుంటే జీన్స్ బాగుంటే గనక బీపీ లేకుండా తప్పించుకోవచ్చు. కానీ కొన్ని అలవాట్లు ఉంటాయి, జీన్స్ కనుక కూడా బీపీ వచ్చేవి ఉంటే గనక తప్పకుండా బీపీ వస్తుంది. అంటే నిద్ర పోకపోవటం. ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు. సో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో రాత్రిపూటే అమెరికాలో టైం స్టార్ట్ అవుతుంది. సో మరి అదేం చేయలేరు. అంటే తప్పకుండా ఉద్యోగం చేయాలి కదా. కానీ దాంతోపాటు వాళ్ళకి జీన్స్ కూడా ఉన్నాయనుకోండి, బీపీ జీన్స్, తప్పకుండా బీపీ ఎర్లీ ఏజ్ లో వచ్చేస్తుంది. చాలా మందిలో 25, 30 కల్లా బీపీ రికగ్నైజ్ అవుతుంది. అలానే కొన్ని స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఆహార అలవాట్లు, ఇవాళ రేపు స్విచ్ నొక్కితే ఆహారం ఇంటికి వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనము జీన్స్ కూడా గనక ఉంటే తప్పకుండా హైపర్ టెన్షన్, రక్తపీడనం అనేది రావటం జరుగుతుందండి. విమెన్ లో ఎక్కువ చూస్తామా, మెన్ లో ఎక్కువ చూస్తామా బీపీ? గుడ్ క్వశ్చన్. సో ఉమెన్ లో బికాస్ ప్రెగ్నెన్సీలో మన రక్తం యొక్క వాల్యూము పెరుగుతుంది. దానివల్ల బీపీ అనేది న్యాచురల్ గానే ఉమెన్ లో బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అండ్ అదర్ ఇష్యూస్ వల్ల మెన్ కంటే ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మెన్ లో లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే కోపాన్ని కొంతమంది ఆపుకోలేరు, యాంగర్ మేనేజ్మెంట్ ఉండదు. తర్వాత బయట చాలా ఫుడ్ తినటం అలవాటు ఉంటుంది, దాంట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి అలవాట్లు ఉండటం వల్ల మెన్ లో కాజ్. బట్ ఓవరాల్ గా ఉమెన్ బికాస్ ద ప్రెగ్నెన్సీ దే ఆర్ ఆల్వేస్ ఎట్ రిస్క్ ఆఫ్ హైపర్ టెన్షన్. ఉమెన్ ప్రెగ్నెన్సీ ద్వారా థైరాయిడ్ కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా. ఈ థైరాయిడ్ కి బీపీకి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? థైరాయిడ్ వచ్చిన పేషెంట్ ఖచ్చితంగా బీపీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందనుకోవచ్చు? అంటే థైరాయిడ్ నేను ఎక్కువ చూసింది థైరాయిడ్, బీపీ, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బీపీ కూడా చూసాను, అందుకని. అంటే బేసిక్ గా ఒక దుష్ట చతుష్టయం అంటారు కదా,
నలుగురు విలన్స్: షుగర్, బీపీ, హై కొలెస్ట్రాల్, ఒబెసిటీ. ఓకే. ఇందులో పార్ట్ ఏంటంటే మన థైరాయిడ్ కూడా. సో ఈ 5 అనేవి ఇప్పుడు ప్రజెంట్ మానవాళిలో ప్రతి 4వ వ్యక్తికి షుగర్ ఉంటుంది 40 దాటినాక. ప్రతి 6వ వ్యక్తికి బీపీ ఉంటుంది. సో నా దగ్గర 2300 మంది పెద్దవాళ్ళు నేను ఇంటికి పోయి చూస్తాను. ఓకే. ఈవెన్ తో ఎండి జనరల్ మెడిసిన్ నేను నిమ్స్ లో చదివినా కూడా నేను ఇంటికి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు హాస్పిటల్కి రాలేరు పెద్దవాళ్ళు, వాళ్ళని వెళ్ళి చూస్తాను. సో ఎప్పుడైతే ఈ 90 ఏళ్ళు 85 ఏళ్ళు దాటిన వారిని చూస్తామో వాళ్ళందరిలో కామన్ థింగ్ ఏంటంటేనండి, మితాహారులు ఒకటి, షుగర్ లేని వారు 100 సంవత్సరాలు ఆరాంసే జీవించగలుగుతారు. బీపీ లేని వారు 90 సంవత్సరాలు గ్యారంటీ. 2 ఉన్నవారు 70 తర్వాత ఎన్నో మందులు వేసుకుంటే కానీ జీవించలేం. సో కాబట్టి మన యొక్క జీన్స్ కానీ మితాహారం కానీ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి బీపీ కంట్రోల్ కావడానికి. ఇప్పుడు నార్మల్ గా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఇప్పుడు మన ఏజ్ లో 120/80 కామన్ గా చూస్తాం. సమ్ టైమ్స్ 130 వరకు వెళ్ళొచ్చు. ఈ పెద్దవాళ్ళు 60+ ఉన్న వాళ్ళకి 170 అనేది కామన్ గా చూపిస్తుంది. వాళ్ళు మెట్లు ఎక్కినా, కొంచెం ట్రావెలింగ్ చేసినా కూడా. ఎందుకు అలాగా? జేఎన్సి అంటే జాయింట్ నేషనల్ కమిటీ అని చెప్పి ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఎంత నార్మల్ బీపీ అనేది డిసైడ్ చేస్తుందమ్మా. ఇదివరకెట్లో 120/80 కంటే ఎక్కువ ఉంటే బీపీ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది 140/80 వరకు పర్మిషన్ ఇచ్చారు, అప్ టు 60. అబౌవ్ 60 వారికి 150/80 కూడా వరకు నార్మలే అన్నట్టు. సో కాబట్టి అంతకంటే 150 కంటే ఎక్కువ ఉంటే గనక తప్పకుండా అది ట్రీట్ చేయవలసినటువంటి రక్తపీడనం. ఇంకోటి ఏంటంటే రక్తపీడనం ఎప్పుడైతే ఉంటుందో మనము హార్ట్ రేట్ కూడా చూస్తాం. ఎప్పుడైతే గుండె ఎదురు ఇడుతోంది ఇది ఎక్కువ రక్తపీడనానికి, అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ స్పీడ్ గా కొట్టుకోవటం మొదలు పెడుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా కూడా రక్తపీడనం ఉన్నప్పుడు హార్ట్ రేట్ కూడా చూసుకుని, హార్ట్ రేట్ ఎక్కువ ఉంది అంటే తప్పకుండా గుండె ఎంతో కష్టపడుతుంది అని దాని యొక్క చిహ్నం అన్నట్టు. సో అందుకోసమే ప్రతి వారు ఇంట్లో 3 గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి. ఒక్కసారి 40 ఏళ్ళు దాటిన వారు ఉంటారు, అందరి ఇళ్లలో ఉంటారు. బీపీ ఆపరేటర్స్ ఆటోమేటిక్ గా అది తప్పు వాల్యూస్ చూపిస్తుందేమో అనేటువంటి అనుమానం, అపోహ ఉంటది. కానీ నిజం కాదు. కనీసం అది ఒక రేంజ్ చూపిస్తుంది. మరి పర్ఫెక్ట్ గా చూపించకపోయినా మన మెర్క్యూరీ మన బీపీ ఆపరేటర్స్ లాగా నియర్ బై చూపిస్తుంది. రెండోది గ్లూకోమీటర్, మూడోది పల్స్ ఆక్సిమీటర్. కోవిడ్ టైంలో అందరి ఇళ్లలో పల్స్ ఆక్సిమీటర్ వచ్చింది. సో దాంతో పాటు ఈ 2 కూడా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం బీపీ చూడడానికి, బీపీ చూపించుకోవడానికి ఒక ఫిజిషియన్ దగ్గరికి, క్లినిక్ కి, హాస్పిటల్ కి తిరగాల్సిన అవసరమే లేదు ఇప్పుడున్న సమయంలో. కాకపోతే ఏంటంటే మనం బీపీ చెక్ చేసుకోవాలి రెగ్యులర్ గా. అంటే ఏంటి? ఎన్ని మంత్స్ కి ఒకసారి చెక్ చేయించుకోవాలంటారు? ఎవ్రీ మంత్ ఇంట్లోనే బీపీ ఆపరేటర్స్ ఉంటుంది కదా, ఒక 2 నిమిషాలు చెక్ చేసుకోవడానికి. షుగర్ అయితే రెగ్యులర్ గా వన్స్ ఇన్ ఏ మంత్ గ్లూకోమీటర్ తో చెక్ చేసుకుంటే సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ అంటారు. సో వాళ్ళు బోల్డ్ అని రీసెర్చ్ చేసి ఎవరైతే హెల్త్ కాన్షియస్ ఉండి సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ గ్లూకోజ్ చేసుకుంటారో వారిలో షుగర్, బీపీలుకి దూరంగా ఉండే అవకాశం ఉంది అని కనుక్కున్నారు. ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది గుండెకి, కిడ్నీని ఎలా దెబ్బతీస్తుంది అంటారు? బేసిక్ గా మన గుండె కొంత రక్తపీడనంతో బ్లడ్ ని సప్లై చేస్తుంది. ఎప్పుడైతే బీపీ వెరీ హై పీడనంతో గనక మన బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ కి, తర్వాత కిడ్నీకి సప్లై చేస్తుందో, కొన్ని సంవత్సరాలు అయ్యేప్పటికీ, ఇప్పుడు మీరు గుండెని తీసుకుంటే నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది, గంటకి 4000 సార్లు, రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుంది మన గుండె. 1,00,000 సార్లు మన బ్లడ్ని పంపు చేసేటప్పుడు 120తో పంపు చేయాల్సిన గుండె 160, 150తో పంపు చేసింది అనుకోండి, ఆ రిసీవ్ చేసుకునేటువంటి ఆర్గన్స్ కదా ఇవన్నీ, ఏది బ్రెయిన్ గాని, కిడ్నీ గాని, అవన్నీ కూడా అలసిపోతాయి. దాన్ని ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అంటారు. సో కొన్నేళ్ళు అయ్యేప్పటికల్లా కిడ్నీ ఫెయిల్ అవుతుంది, నెఫ్రోపతి, నరాలు చిట్లుతాయి. ఎలాంటి టైంలో జరుగుతాయి?
అంటే కొన్ని సంవత్సరాల పాటు కంట్రోల్ చేసుకోకపోతే కనుక, ఓకే. చాలా రోజుల పాటు కంట్రోల్ చేసుకోకపోతే, ఒక 5-6 సంవత్సరాలు అన్కంట్రోల్డ్ బీపీ, మళ్ళా దాంతో ఏవి సిమ్టమ్స్ ఉండవు, అవును. ఉండకుండా తిరుగుతూ ఉంటారు. కొంతమంది పేషెంట్లు ఓన్లీ కిడ్నీ ఫెయిల్ అయ్యి వస్తే ఎందుకు కాజ్ అయ్యా అని వెతికితే అంటే తెలియట్లేదు వాళ్ళకి, సిమ్టమ్స్ క్యాచ్ చేయలేకపోతున్నారు. కరెక్ట్. అందుకోసమే మేము చిరంజీవి వాస్కులర్ సెంటర్ అని కుకట్పల్లిలో రోడ్ నెంబర్ 1లో ఉంది. సో మేము ఏం చేస్తామంటే రెగ్యులర్ గా ఎవ్రీ వెడ్నెస్డే ఫ్రీ డే ఓకే. ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ కమ్యూనిటీ. కుకట్పల్లి, సనత్ నగర్, ఈ ఏరియాలన్నిటి నుంచి వస్తారు. ఎందుకంటే మనము ఒక మెడికల్ కాలేజ్లో చదువుకున్న తర్వాత మనం కూడా ప్రజలకి తిరిగి ఇవ్వగలగాలి. సో ఆ ఉద్దేశంతో కంపల్సరీ మేము ఫ్రీ బీపీ, ఫ్రీ డయాబెటీస్ చెకప్ చేసి, వారి పాత రిపోర్ట్లు కూడా ఏమైనా ఉంటే ఒకసారి రివ్యూ చేసి, వారి సందేహాలు తీర్చి, ఇవాళ రేపు యూట్యూబ్ లో ఎంతో మంది నాన్ మెడికల్ పీపుల్ ఆర్ బికమింగ్ అడ్వైజర్స్. దాంతో ఎన్నో అపోహలు స్ప్రెడ్ అవుతున్నాయి. సో కాబట్టి ఆ సమస్యలన్నీ తీర్చడానికి మేము ప్రతి బుధవారము ఫ్రీగానే చూస్తామన్నట్టు. సో ఎవరైనా రావచ్చు. సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ప్రివెన్షన్. మనకి ఆ కాన్షియస్నెస్ ఉండాలి. బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబెసిటీ, తర్వాత మితాహారము, ఇవన్నీ కూడా మనము ఎవరికైతే ఆ సెన్సిటివిటీ ఉంటుందో వారు చాలా సంవత్సరాలు ఫిట్ గా జీవించగలుగుతారు. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తో టైప్ 2 డయాబెటీస్ ని తిప్పికొట్టగలమంటారా? సో మన భారతదేశం తీసుకుంటే ఒక 1000 సంవత్సరాలు కరువు కాటకాలతోటి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ద గ్రేట్ ఫెమైన్ ఆఫ్ బెంగాల్ అని అంటారు. దాంతో మన జీన్స్ ఏమైపోయినాయంటే కొంచెం తిన్నా కూడా దాచిపెట్టుకుంటాయి. ఈ తత్వం అనేది మన భారతీయుల యొక్క జీన్స్ లో ఉందండి. దాంతో ఇప్పుడు ఏమైపోయింది, ఆహారము వాణిజ్యం అయిపోయింది. సో ఇలాంటి బటన్ కొట్టంగానే ఫుడ్ వస్తుంది. ఆ వచ్చిన ఫుడ్ ఆటోమేటిక్గా మన జీన్స్ ఏంటి, ఏదొచ్చినా కూడా దాచుకుని ఫ్యాట్ లాగా పెట్టుకుంటాయి. సో అందువల్ల ముఖ్యంగా నిద్రలేమి ఉండడము, తర్వాత టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు మీడియా, అందరికీ తెలిసిన విషయం వల్ల ఇది తెలిసినా దాని మత్తులో భ్రమలో పడిపోయి ఉంటారు. సో కాబట్టి అసలు 9 గంటల తర్వాత టీవీలు చూడటము అది అనేది ఒక 40 సంవత్సరాల క్రితం లేనే లేదు అలవాటు. అప్పట్లో వారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఫోన్ మోగితే, ఈమెయిల్ వస్తే, వాట్సాప్ లో మెసేజ్ వస్తే టెన్షన్. ఒకప్పుడు ఈ టెన్షన్లన్నీ లేవుగా. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇష్యూస్. ఇంకొక ఇదివరకట్లో అందరు కలిసి కూర్చుని పరివారం అంతా కలిసి భోజనం చేసేవారు, చక్కగా మాట్లాడుకునేవారు. అన్నం ముందర కోపం రాకూడదురా అనేది మా నాయనమ్మ. సో కాబట్టి ఎక్కడైనా కోపం రావచ్చు, కానీ అన్నం తినేటప్పుడు మటుకు కోపం రాకూడదు. సో ఇవాళ రేపు ఏమైపోయింది, అటు టీవీ నడుస్తుంటే ఇటు నోట్లోకి వెళ్తుంది. సో ఇవన్నీ కారణాలు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల. ఇంకోటి సెడెంటరీ లైఫ్ అయిపోయింది. మనకి నడవడానికి అసలు ఒక మార్గం దొరకట్లేదు, ఒక కాజ్ దొరకట్లేదు. సో కాబట్టి మినిమం ఒక 20-30 నిమిషాలైనా నడిచి రోజు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే గనక అసలు డాక్టర్లు అవసరమే లేదు. ఈ ఉబకాయం మెటాబాలిక్ సిండ్రోమ్ కి దారితీస్తుంది అనుకోవచ్చు. అవును, మెటబాలిక్ సిండ్రోమ్ అంటేనమ్మా మొదట స్థూలకాయము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 feet 4 inches ఉన్నవారు, నార్మల్ హైట్, వారు ఒక 60 నుంచి 70 మధ్యలో ఉండొచ్చు. వారు అలా కాకుండా 85 నుంచి 90 మధ్యలో ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, బాడీకి వారు తింటున్నది అరిగించుకోవడానికే సమయం అయిపోతుంది. ఇక రిపేర్ చేసుకోవడానికి ఎక్కడుంటుంది సమయం? మన సెల్స్ అనేవి రోజు తయారైతూ ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడైతే మన బాడీ రిపేర్ చేసుకోలేదో, అరిగించుకోవడము, దాచుకోవడము ఇదే పని అయిపోయింది తినదంతా కూడా. దాంతో అదంతా కూడా ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి ఒబెసిటీ వస్తుంది ముందు. తర్వాత రక్తంలో కొవ్వు పదార్థాలు పెరుగుతాయి. సో 2 రకాల కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఒక దాన్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు, రెండో దాన్ని ట్రైగ్లిజరైడ్ అంటారు. ఎప్పుడైనా కూడా నార్మల్ పీపుల్లో, అంటే షుగర్, బీపీ ఏమీ లేని వారిలో 100 కంటే తక్కువ పెట్టుకోవాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. షుగర్ కానీ ఏదైనా కొలెస్ట్రాల్ ఎంత ఉండొచ్చు, ఎవరిలో అయినా 100 కంటే తక్కువ పెట్టుకోవాలి. 70 కంటే తక్కువ పెట్టుకోవాలి ఎప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఆల్రెడీ వచ్చేస్తే. అసలు ఎప్పుడైనా కూడా 40 నుంచి 50 కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్నవారు
అసలు వారికి జీవితంలో హార్ట్ అటాకే రాదు. ఒక చిన్న టాబ్లెట్ ఉంటుంది, ఓకే, రోజువాస్టాటిన్ అని, ఎటర్వాస్టాటిన్, చిన్న టాబ్లెట్. ఆ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే ఆటోమేటిక్ గా కొలెస్ట్రాల్, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అనేది జన్యు సంబంధితం కూడా ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్, కేవలం ఆహారంతోనే సంబంధితం కాదు అది. సో రెండోది వచ్చేసేసి ట్రైగ్లిజరైడ్ అండి. ఈ ట్రైగ్లిజరైడ్ వాల్యూ అనేది 150 కంటే తక్కువ పెట్టుకోవాలి. సో కొంతమందికి తెలియదు ఇవన్నీ. ఎందుకు తెలియదు అని అంటే ఇవన్నీ ప్రజెంట్ కావు. అంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏం చేయాలి అసలు? కొలెస్ట్రాల్ తగ్గియాలంటే వన్స్ మోర్ ఆహార నియమం అంతే. సో బేసిక్ ఏంటంటే 30 వయసు వరకు మన దేహము ఏదైనా కూడా జీర్ణం చేసుకోగలుగుతుంది. సో 30 దాటినప్పటి నుంచి జర్నీ మొదలవుతుంది. సో ఇప్పుడు 3 ఫేజెస్ అనుకుందాం. 1 నుంచి 30, 30 నుంచి 60, 60 నుంచి 90. సో 30 వరకు మీరు ఏం చేసినా పర్వాలా, 30 నుంచి 60 వరకు ఏం చేస్తారో 60 నుంచి 90 డిసైడ్ అవుతుంది. సో కాబట్టి ఆ చింతన ఏదైతే ఉన్నదో, మనం ప్రిపేర్ కావాలి లైఫ్ కి, మధ్యాహ్నం బెల్ అయింది అని 30 నుంచి మొదలు కావాలి అందరికీ. సో దానికి అవేర్నెస్ కనుక ఉంటే అప్పుడు మనం తినేటువంటి ఆహార నియమంలో కానీ దేంట్లో అయినా జాగ్రత్త పడడానికి ఉంటుంది. చాలా మంది హై లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసిన, హెల్దీ ఫుడ్ తిన్నా, ఎక్సర్సైజ్, జిమ్స్ చేసినా కూడా కోపం, ఈ ప్రెషర్, ఒత్తిడి అనేది దారితీస్తుంది అనుకోవచ్చు. తప్పకుండా. ఎందుకంటే ఎప్పుడైతే మనకి స్ట్రెస్ ఉంటుందమ్మా, ఏదో ఒక స్ట్రెస్, అసలు హై లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కడ, గృహిణులలో ఎంతో స్ట్రెస్ ఉంటుంది. మీరు పొద్దున్నే 7 గంటలకు 8 గంటలకు వంట చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించే సమయంలో వాళ్ళని కదిలియండి, ఫుల్ మీకు హైప్ లో ఉంటుంది. సో స్ట్రెస్ అనేది మన లైఫ్ లో ఉంటుంది, ఎందుకంటే పరుగు పందెం తప్పదు కదా. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే హై స్ట్రెస్, ఓవర్ థింకింగ్ అంటారు, ఇదైతే అదవుతుందేమో, అదైతే అదవుతుందేమో, దానివల్ల అదవుతుందేమో అని చెప్పి ఆలోచన మొదలు పెట్టారనుకోండి, ఇది సాధారణంగా దాంతో నిద్ర రాదు. తక్కువ పోయినా లేకుంటే స్ట్రెస్ ఉన్నా ఈ రెండు కూడా స్టిరాయిడ్ పెంచుతాయి. స్టిరాయిడ్ ఎప్పుడైతే పెరుగుతుందో మన రక్తపీడనం కూడా పెరుగుతుంది. సో కాబట్టి స్ట్రెస్ కి దానికి డెఫినెట్ గా రిలేషన్ ఉంది. అందుకోసమే మన భారతదేశంలో ఇన్ని పండగలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? కేవలం పని చేయడమే కాదురా నాయన, కొంచెం రెస్ట్ తీసుకుని పిల్లలతోటి అందరితోటి గడపడం ఇంపార్టెంట్. ఏ దేశంలో కూడా మనకున్న పండగలు ఉండవు. మనకు అన్ని కులాలు మతాల పండుగలు అన్ని కలిసి వస్తాయి. మనకున్న హాలిడేస్ ఎక్కడ ఉండవు ప్రపంచంలో. ఎస్, ఈ హై బ్లడ్ ప్రెషర్ కిడ్నీల ఫెయిల్యూర్ కి దారితీస్తుందంటారు. కరెక్ట్. సో ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది ఒక కారణం ఏంటంటే రక్తనాళంలో పీడనం పెరిగితే గనక కిడ్నీ మీద ప్రభావం అనేది ఒక కారణం. రెండోది 60 దాటిన వారిలో ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. అంటే కొవ్వు పదార్థం వెళ్లి రక్తనాళాలలో పేరుకోవటం వల్ల రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ వస్తే దానివల్ల ఒక పక్కన కిడ్నీను ఫెయిల్ అవుతుంది, ఇంకో పక్కన బీపీను హై అవుతుంది. సో ఏ రకంగానైనా కూడా బీపీ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ దారితీస్తుంది. మరొక కారణం షుగర్ అండి. షుగర్ తోటి చేతులు మండడం, న్యూరోపతి, రెటినోపతి, కంటిలో రెటినా పాడవుతుంది, నెఫ్రోపతి, కిడ్నీ పాడవుతుంది, చివరికి తిరుపతి. సో కాబట్టి ఎప్పుడైతే షుగర్ వల్ల కిడ్నీ పాడవుతుందో, కిడ్నీ పాడైతే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే మళ్ళా కిడ్నీ పాడవుతుంది. అంటే షుగర్ వల్ల బీపీకి ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ వల్ల బీపీకి ఎఫెక్ట్ పడుతుంది, అండ్ కిడ్నీ వల్ల బీపీ కూడా వస్తుంది. సో కాబట్టి అందుకోసమే దుష్ట చతుష్టయం షుగర్ తోటి మొదలవుతుంది మన జీవితం యొక్క అధోగతి. రెండవది రక్తపీడనం, మూడవది స్థూలకాయము, నాలుగవది మితాహారం లేకపోవడము. ఈ 4 ఎప్పుడైతే కలిస్తే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ఈ 5 కలిసినాయి అనుకోండి, ఇంకా అవి సునామీ లాగా మన హెల్త్ ని ఫాస్ట్ గా డిటోరేట్ చేస్తాయి. చాలా మంది కొంచెం మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటారు, టాబ్లెట్స్, దానివల్ల ఏమైనా కిడ్నీస్ కి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? అంటే ఇవాళ రేపు చాలా ఫుడ్ ఫ్యాట్స్ ఎక్కువైనాయండి. నేను ఇది తింటే సన్నబడిపోతానేమో, ఈ హర్బల్ మెడిసిన్ వేసుకుంటే బాగుపడిపోతానేమో అనేటువంటి ఆశ అందరిలో ఉంటుందిగా, మనం సన్నబడితే కొంచెం బాగుంటామని. సో దాంతో ఎప్పుడైతే ఈ న్యూట్రస్యూటికల్స్
అంటే కొత్త కొత్త న్యూట్రియంట్స్ బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ హైప్ లో కనుక తీసుకోవడం మొదలు పెడితే డెఫినెట్ గా కిడ్నీ లివర్ మీద ప్రభావం అనేది ఎప్పుడైనా ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ హెడేక్ కి కానీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే. ఇప్పుడు మీరు కనుక చాలా ఊర్లకు వెళ్తే అక్కడ ఎంతో మంది అన్క్వాలిఫైడ్ పీపుల్ ప్రాక్టీస్ చేస్తారు. ఏమొచ్చినా కూడా టాబ్లెట్ డైక్లోఫినాక్ అని కొడుతూనే ఉంటారు. సో ఎప్పుడైతే ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారో ఆటోమేటిక్ గా కిడ్నీ స్వాహా. సో కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలండి. ఆ అవేర్నెస్ రావాలి. ముఖ్యంగా అవేర్నెస్ కనుక వస్తే ఇది. ఇంకొకటి చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తేనే సన్నబడతాము అని. ఈ విషయం గురించి మనము ఒక మాట మాట్లాడుకోవాలి. అసలు మనము సన్నబడ్డానికి సింపుల్ సీక్రెట్, మనకి 1500 క్యాలరీలు అవసరం రోజుకి. 1000 క్యాలరీలు ఉన్నా కూడా మనం ఆకలి వేయకుండా 1000 క్యాలరీలతో జీవితం నడిపించచ్చు. అంటే ఎన్ని క్యాలరీలు తక్కువతోటి మనం నడిపించచ్చు? 1500 మైనస్ 1000 అంటే మైనస్ 500 క్యాలరీలతో. ప్రతి 14 రోజులకిను 500 ఇంటూ 14 అంటే 7000 క్యాలరీలు తక్కువ తినచ్చు. 7000 క్యాలరీలు 1 కిలోకి సమానం. అంటే మీరు ఎవ్రీ 14 రోజులకి 1500 క్యాలరీలు తినకుండా 1000 క్యాలరీలతో కడుపు నింపుకుంటే కిలో తగ్గుతారు. నెలకి 2 కిలోలు తగ్గుతారు. అండ్ 4 నెలల్లో 8 కిలోలు తగ్గుతారు. షుగర్ అన్ని వెనక్కి వెళ్ళిపోతాయి, అన్ని రివర్స్ అయిపోతాయి. ఈవెన్ బీపీ కూడా ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందోనండి అప్పుడు బీపీ కూడా నార్మల్ అయిపోతుంది. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి పాదాల సమస్యలు నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే? బేసిక్ ఏంటంటే ఎప్పుడైతే షుగర్ ఉంటుందో మన నర్వ్ ఫైబర్స్ ఉంటాయండి, వాటి చుట్టూత మైలిన్ అని చెప్పి, ఎట్లయితే మనకి రాగి తీగ చుట్టూత ప్లాస్టిక్ ఉంటాయి కదా మన కరెంట్ కండక్ట్ చేసినట్టు, అలా ఉంటుందండి. అది ఎప్పుడైతే షుగర్ ఎక్కువ అవుతుందో ఆ పైన ఉన్నది కోల్పోతారు. డిమైలినేషన్ అంటారు. అంటే పైన చుట్టూతో ఉన్న కవరింగ్. దాంతో ఏంటంటే తిమ్మిర్లు ఎక్కడముతో మొదలవుతుంది. ముందు హ్యాండ్ అండ్ గ్లవ్ అండ్ స్టాకింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. అంటే చేతి గ్లవ్ వేసుకునే ప్లేస్ లో, కాళ్ళల్లో ఉన్న స్టాకింగ్స్ వేసుకునే ప్లేస్ లో సాక్స్ వేసుకునే, అది నెమ్మదిగా ఏమవుతుందంటే ముందు తిమ్మిర్లతో మొదలయ్యి సూదులు పొడిచినట్టు అవుతుంది. న్యూరోపతి అంటారు. కొన్ని రోజులకి స్పర్శ జ్ఞానం పోతుంది. పోయేప్పటికీ చిన్న చిన్న అల్సర్లు ఫామ్ అవుతాయి. అయ్యి చివరికి అది డయాబెటిక్ ఫుట్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే షుగర్ 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే గనక అప్పుడు కంపల్సరీ రెగ్యులర్ గా ఇవన్నీ చెకప్ చేయించుకోవాలి. నా నరాలు ఎలా పనిచేస్తున్నాయి, నాకేమన్నా న్యూరోపతి ఆల్రెడీ వచ్చిందా, నర్వ్ కండక్షన్ స్టడీ అని చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఏంటి, రివర్స్ చేయలేం, ఓన్లీ ఉపశమనానికి మందులే. కాబట్టి ప్రాథమికంగా మనం ఏం చేయాలి, షుగర్ని కనుక కంట్రోల్లో పెట్టుకుని HbA1c అంటారండి. ఫాస్టింగ్ షుగరు పోస్పెరాండియల్ కంటే కూడా HbA1c ఇది లెస్ దాన్ 6 పెట్టుకుంటే షుగర్ లేనట్టు, 6కి 7కి మధ్యలో పెట్టుకుంటే కనుక కంట్రోల్ అయినట్టు, 7 కంటే ఎబో ఉంటే మేము అందరం రాజీనామా చేయాలి డాక్టర్ గా. ఎందుకంటే మేము కన్విన్స్ చేయలేకపోయినాం పేషెంట్ ని. అది. సో ఈ TIA తర్వాత పూర్తి స్థాయి స్ట్రోక్ ని నివారించవచ్చు అంటారా? ఎలా సాధ్యం? అలాగే స్ట్రోక్ ను ఫ్యూచర్ వార్నింగ్ ఎందుకు ట్రీట్ చేస్తారు? సో ఎట్లయితే మనకి కోర్టులో దావా వేసే ముందు ఒక లీగల్ నోటీస్ ఎలా అయితే వస్తుందో అదే రకంగా ఫుల్ స్ట్రోక్ వచ్చే ముందర ఒక చిన్న క్లాట్ ఫ్లోట్ అయ్యి TIA ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటే కొంచెం వీక్నెస్ లాగా వచ్చి అరగంట లోపల మళ్ళీ రికవర్ అయిపోతారు. అంటే దాని చిహ్నం ఏంటి, త్వరలో పెద్ద తుఫాన్ రాబోతోంది అని చిహ్నం. సో కాబట్టి ఇలాంటి వారిలో వెంటనే కాజ్ ఏంటి చూసుకోవాలండి. అంటే కెరోటిడ్ ఆర్టరీ అని ఇక్కడ ఉంటుంది, అందులో ఏమన్నా క్లాట్ వెళ్తోందా ఒకటి, రెండోది రక్తంలో కొవ్వు పదార్థాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, మూడోది కొంతమందికి గుండెలో నుంచి క్లాట్ వెళ్తుంది, అదేమన్నా ఉందా అనేది చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుని దాని ప్రకారము ఏది కారణము ఈ TIA రావడానికి అనేది చూసుకుని గనక నివారించగలిగితే గనక, అంటే ఆస్పిరిన్ లాంటి యాంటీ ప్లేట్లెట్ టాబ్లెట్ వేసుకుంటే గనక తప్పకుండా స్ట్రోక్ ని నివారించడం సాధ్యం TIA తర్వాత. సో కొంతమందికి బ్రెయిన్ లో తిమ్మిర్లాగా వస్తూ ఉంటుంది, ఏంటిది, అది దేనికి సంకేతం అనుకోవచ్చు? వీక్నెస్ వల్ల అనుకోవచ్చా, లేదంటే అంటే తలలో తిరిగినట్టు అంటారా?
తిమ్మిరిలాగా Cramps లాగా. అనిపిస్తుంది. అవును. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేసిక్ గా న్యూరలాజికల్ ఫీచర్స్. మన బ్రెయిన్ లో అవును. సెన్సరీ కార్టెక్స్ అని, మోటార్ కార్టెక్స్ అని 2 ఏరియాలు ఉంటాయి. ఒకటేమో మన సెన్సేషన్ ఫీల్ అవుతుంది, ఇంకోటేమో మన చేతుల చేత కాళ్ళ చేత పనులు చేపిస్తుంది, మోటార్ కార్టెక్స్. సో ఎప్పుడైతే రక్త సరఫరా తగ్గుతుందో ఈ ఏరియాస్ కి వేరియస్ న్యూరలాజికల్ ఫీచర్స్, కొంతమందిలో తల పోటు వచ్చినట్టు ఉండడము, కొంతమందిలో తిమ్మిరి వచ్చినట్టు, కొంతమందిలోనేమో వీక్నెస్ లాగా, అలా రకరకాలుగా ప్రజెంట్ అవుతుంది. సో కాకపోతే ఏంటంటే మనం అవన్నీ కూడా బేసిక్ గా షుగర్, బీపీ అన్నిటికీ రిలేటెడ్. అన్నిటికీ రిలేటెడ్. సో ఏంటి అంటే ఫైనల్ గా డయాబెటిక్ రాకుండా ముందస్తుగా ప్రివెన్షన్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? వచ్చాక ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందా అది? దానికి గుడ్ క్వశ్చన్. అసలు షుగర్ అనేది పర్మనెంట్ జబ్బు కాదు. ఎవరైనా అనుకుంటే అది అపోహ. షుగర్ కి బీపీ మన కాయానికి స్థూలకాయమా ఏంటి అనే దానికి ఒబెసిటీకి సింపుల్ రిలేషన్షిప్. ఎవరైతే వారి యొక్క ఎక్స్పెక్టెడ్ బరువు నుంచి ఎక్కువ ఉంటారో వారు మళ్ళా ఎక్స్పెక్టెడ్ బరువు, ప్రతి హైట్ కి ఒక ఎక్స్పెక్టెడ్ బరువు ఉంటుందండి. ఆ బరువుకి మళ్ళా వచ్చారనుకోండి ఆటోమేటిక్ గా షుగర్ రివర్స్ అవుతుంది. ఒకటి. రెండోది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. అంటే కనీసం 16 గంటల వ్యవధి గనక మన డిన్నర్ కిను బ్రేక్ఫాస్ట్ కి, అంటే డిన్నర్ 7 గంటలకు చేశారనుకోండి, మళ్ళా పక్క రోజు 11 గంటల వరకు బాడీ మొత్తం రిపేర్ చేసేసుకుంటుంది. రిపేర్ చేసుకుంటే కూడా మనం షుగర్ ని అవాయిడ్ చేయొచ్చు. ఎసిడిటీ ఉన్న వాళ్ళకి అది సెట్ అవుతుంది. అన్ని అపోహలే. అంతేనా? ఎసిడిటీ ఉంటే గనక ఫాస్టింగ్ చేయకూడదని అలా. సో కీరా తినకూడదు అనుకుంటారు కొంతమంది. కీరా చాలా మంచిది. అట్లనే అవిసె గింజలు వాటి యొక్క వేయించి పౌడర్ చేసుకుని తింటే రోజు ఒక 3 స్పూన్లు, ఆహార నాళం క్లీన్ ఉంటుంది, ఫ్రీ రాడికల్ ఇంజురీ ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఒక 100 సంవత్సరాల నుంచి మనకి మందులు, మరి 1000 సంవత్సరాలు ఎలా జీవించారు ఈ న్యాచురల్ మెథడ్స్ తోని. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా డౌట్స్ ని చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ జోన్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.